నమస్తే నేను ప్రియా, వెల్కమ్ టు వార్తా న్యూస్. భావిత పాఠశాలలో ఉన్న దివ్యాంగులు బుద్ధిమాన్య విద్యార్థులు ఆత్మస్థైర్యంతో ముందుకు రావాలి అని ఎన్పీకుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు శిరీష తెలిపారు. ఎండెడ్డిపల్లి వారి భావిత పాఠశాల దివ్యాంగుల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు రామాంజనేయుల యాదవ్ 3,000 వితరణ చేశారు. సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం నంబూల పూలకుంట మండలంలో కేంద్రంలోని భవిత పాఠశాలలో ఉపాధ్యాయుడు రామాంజుల యాదవ్ దివ్యాంగుల వితరణ చేసిన 3,000తో నోట్ పుస్తకాలు, పలకలు, పెన్నులు వీటితో పాటు పలు వస్తువులు కొనుగోలు చేసి పిల్లలకు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలచే పంపిణీ చేశారు. క్లాస్ కొట్టాల మిగతా వాళ్ళ ఎందుకు సైలెంట్ చెప్తా దమ్మా అక్కడ చూడమ్మా, అక్కడ చూడు అట్లా. నమస్కారాలు విద్యార్థులందరికీ నా ఆశీస్సులు. మరి మీ డిజేబుల్ డే జరిగిన రోజు సార్ రామాంజన్ సార్ గారు మీ పాఠశాలకి మీ పిల్లలకి 3,000 రూపాయలు ఇచ్చి ఏమైనా మీకు కావాల్సినటువంటి వస్తువులు కొనుక్కోండి మేడం అని మేడం ఇచ్చారు. మరి ఆ అమౌంట్తో మీకు కావాల్సినటువంటి పెన్నులు, పెన్సిళ్ళు, స్కెచెస్, కలర్ పెన్సిల్స్, స్లేట్స్ ఇవన్నీ తీసుకొచ్చి మేడం గారు మీకు ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేసేటటువంటి ప్రోగ్రామ్ని ఇక్కడ నిర్వహించారు. సో మీకు కావాల్సినటువంటి గేమ్స్ కూడా తెచ్చినట్టున్నారేమో, కొన్ని గేమ్స్ ఆడేవి మెటీరియల్ కూడా తెచ్చారు. సో కాబట్టి ఇవన్నిటినీ మీరు చక్కగా ఉపయోగించుకొని బాగా మీ మానసిక స్థైర్యాన్ని పెంపొందించుకొని మీరు కూడా నార్మల్ పిల్లలు